సినిమాలు చూసుకుంటే బర్గర్ లెక్క తయారవుతుర్రా. అట్లా కాకూరి. ఎందుకంటే మీరు ఫిట్గా ఉంటేనే కదా మీ పని మీరు సొంతంగా చేసుకోగలుగుతారు. మీరు ఫిట్గా లేకపోతే మీ పని మీరు ఎట్లా చేసుకుంటారు, చేసుకోలేరు కదా. సినిమాలలో ఏంటంటే వాళ్ళందరూ యాక్టింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ సినిమాలో చూపించే పిజ్జా బర్గర్ అనేటివి తినరు. ఎక్కడైనా హీరోయిన్ ఎవరైనా వాళ్ళు స్లిమ్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఛాన్సెస్ రావాలా అండ్ ఇంకా మంచి సినిమాలు తీయాలని. అంటే ఇప్పుడు బర్గర్ లేకుంటే ఎవరు చూడరు. ఇప్పుడు మీరు అందరూ ఆ సినిమాలో చూపించే పిజ్జాలు బర్గర్లు జంక్ ఫుడ్స్ అనేటివి ఆ సినిమాలో వాళ్ళు యాక్టింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ పడుకునే అండ్ నైట్ పడుకునేదాకా వాళ్ళు డైట్ పాటిస్తారు. ఎందుకు? వాళ్ళ బాడీ స్లిమ్గా ఫిట్గా ఉండాలని. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ రావాలి, ఇంకా సినిమాలని ఇంకా మంచిగా తీయాలని. వాళ్ళు ఇంకా ఛాన్సెస్ వస్తాయి. సో అప్పుడు మనం యాక్టివ్ ఉండొచ్చు అండ్ ప్రేక్షకులను కూడా మంచిగా ఎంటర్టైన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఫిట్గా ఉన్నట్టయితే హెల్త్ కూడా బాగుంటుంది అన్నట్టు. ప్రతి హీరోయిన్ వాళ్ళు డైట్ పాటిస్తూ ఫిట్గా ఉంటారు. కానీ అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులందరూ వాళ్ళందరూ టైంకి సరైన ఫుడ్ తినరు అండ్ హెల్తీగా ఉండరు, డైట్ పాటించరు, ఎక్సర్సైజ్ చేయరు, రన్నింగ్ చేయరు. ఇవన్నీ చేయకపోగా అండ్ సినిమాలో చూపించే గంజాయి, డ్రగ్స్, సిగరెట్, మందు ఇవన్నీ సినిమాలు చూపించినట్టు రియాలిటీలో నడదు. ఎందుకంటే సినిమానే రియాలిటీ. సో అలాంటి చూసి ప్రేక్షకులందరూ ఎడిక్ట్ అవుతారు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటి స్మోకింగ్, మందు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రేక్షకుల యొక్క లైఫ్ అనేది నాశనం అవుతుంది. అయితే సినిమాలు చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి, హ్యాపీగా ఉండరు. కానీ అందులో చూపించేవన్నీ చేయకుర్రి. అంటే డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి, స్మోకింగ్ చేయడం, మందు తాగడం అండ్ జంక్ ఫుడ్స్ తినడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే నీ లైఫ్, నీ హెల్త్ దెబ్బతింటుంది. వాళ్ళకి ఏం కాదు, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ బిజినెస్ చేస్తారు. ఎందుకంటే మంచి కథ, మంచి గల సినిమా తీస్తే అండ్ ప్రేక్షకులకి నచ్చే సినిమా ఇస్తే మంచి ఆడుతుంది. దాంతోపాటు మంచి బిజినెస్ అవుతుంది అన్నట్టు వాళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రేక్షకులకు కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు అంటే మొత్తం తీసుకొచ్చి పెట్టారు కదా మరి. సో ఎవరైతే ప్రేక్షకులందరూ మీరంతా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. అభిమానం ఉండాల. ప్రతి హీరోయిన్ల మీద అభిమానం ఉంటుంది. కానీ మీ లైఫ్ నాశనం చేసుకోకుర్రి, ఎడిక్ట్ కాకుర్రి అన్నిటికీ. జంక్ ఫుడ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ ఇలాంటివి ఏం తినకుర్రి. ఇవన్నీ తింటే ఏమవుతుందంటే మీ లైఫ్ అనేది అంటే మీరు హాస్పిటల్ పాలైతే హీరోయిన్స్ వచ్చి వాళ్ళందరూ వచ్చి మీకు ట్రీట్మెంట్ చేస్తారా? చేయరు కదా. మీ ఫ్యామిలీ వాళ్ళే కదా చూసుకునేది. మరి ఏమవుతుంది? సినిమా పిచ్చి ఉండాలి కానీ మరి ఓవర్ పిచ్చి ఉండద్దు. అయితే సినిమాలు చూపించేటన్నీ ఎడిక్ట్ కావాల్సిన రూల్ ఏం లేదు. సినిమాలు ఏంటంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం, బిజినెస్ పర్పస్ కోసం తీయడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం మంచి డైట్ పాటించారు, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా రన్నింగ్ చేయాలి. ఎందుకంటే మీ బాడీ ఫిట్ ఉంటే పలానా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు దానికి మీరు అప్లై చేసినప్పుడు మీ బాడీ అనేది మీకు సహకరిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ జాబ్స్ పడ్డాయి, లేకుంటే ఆర్మీ జాబ్స్ పడ్డాయి. ఆ జాబ్స్కి అప్లై చేసినప్పుడు నీ బాడీ ఫిట్ ఉన్నది అనుకో, నువ్వు రన్నింగ్ కొట్టగలుగుతావు అండ్ హెల్త్ చెకప్లో కూడా ఫిట్ ఉంటావు. దాంతోపాటు ఎగ్జామ్ కూడా పర్ఫెక్ట్ రాయడం జరుగుతుంది కదా. అదే నువ్వు మంచి డైట్ పాటిస్తూ మంచి ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఈ జాబ్ కొట్టే టైంకి నీ బాడీ ఫిట్ ఉంటుంది, చదువుకోవడానికి టైం ఉంటుంది. అదే నీ బాడీ ఫిట్గా లేదనుకో, ఒక పక్క ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండదు, దాంతోపాటు ఎగ్జామ్స్కి కూడా మంచిగా ప్రిపేర్ కాలేవు. ఇదంతా దెబ్బతీయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో లైఫ్లో బాడీ ఎంత ఫిట్ ఉంటే అంత మంచిది. ఎవరైతే జాబ్ కొట్టాలా, మా గోల్ రీచ్ చేసుకోవాలా, సక్సెస్ కావాలా అనుకునే వాళ్ళు మీ బాడీ ఫిట్ ఉండాలని మంచిగా డైట్ చేయాలా, అంటే మంచిగా డైట్ పాటించాలా, దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్ చేయాలి. కానీ సినిమాలో చూపించేవన్నీ ఫాలో కావద్దు. జంక్ ఫుడ్స్ తినడం అండ్ డైట్ పాటించకుండా విచ్చలవిడిగా తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఓవర్గా ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మీ హెల్త్ దెబ్బతింటుంది. మందు తాగు ఎప్పటికో ఒకసారి అంటే ఏం కాదు, కానీ
డైలీ తాగడు చేసుకోవద్దు, అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే లైఫ్ స్పాయిల్ అవుతుంది, నీదే స్పాయిల్ అవుతుంది. సో ఏంటంటే సినిమా హీరోస్ హీరోయిన్స్ అందరూ అట్రాక్ట్గా అండ్ చూస్తారు కదా. ఎందుకు చూస్తారు? వాళ్ళు మంచిగా డైట్ పాటిస్తూ మంచిగా లిమిట్ ఫుడ్ తినుకుంటా ఏది హెల్త్కి మంచిదని తెలుసుకొని వాళ్ళు తినడం జరుగుతుంది. సినిమాలో యాక్టింగ్, రియాలిటీలో వాళ్ళు లిమిట్లో తింటారు. అందుకే వాళ్ళు బాడీ ఫిట్గా ఉంటుంది. అండ్ డైలీ వాళ్ళు రన్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫిట్గా ఉన్నారు, హీరో కానీ హీరోయిన్స్ కానీ అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులు అందరూ ఒక డైట్ చక్కగా ఉండదు, ఒక ఎక్సర్సైజ్ చక్కగా ఏం చేయరు, ఫ్యామిలీని చక్కగా చూసుకోరు, వాళ్ళకి పని ఉండదు, ఏముండదు, జాబ్ చేయరు, బిజినెస్ చేయరు, ఏం చేయరు. అందరు కాదు, కొందరు, అందులో ఎక్కువ మంది. ఏమవుతుంది? మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు హాస్పిటల్ పాలైతే మీ హీరో హీరోయిన్స్ వచ్చి హాస్పిటల్ మీకు బిల్లు కడతారా? చెప్పు, కడతారా? కట్టరు కదా. మీ ఫ్యామిలీ వాళ్ళే, మీ మదర్ ఫాదర్ వాళ్ళే కడతారు కదా. లేకపోతే మీ భార్యని కడుతుంది, లేకపోతే మీ భర్తనే కడతారు కదా. సో సినిమా ఇష్టం, పిచ్చి ఉండద్దు. మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంచుకోవాలా. కానీ మీకు కూడా ఇష్టం ఉంటుంది, హీరో హీరోయిన్ వాళ్ళు మీకు కూడా కొందరు ఇష్టం ఉంటుంది. కానీ ఇష్టం ఉండాలి, కానీ మరి వాళ్ళు తీసే సినిమాలలో చేస్తారని వాళ్ళు ఎట్లా స్లిమ్గా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తారు అవి పాటించరు. వాళ్ళు సినిమాలో చూపించే బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం ఎడిక్ట్ అవుతారు, కానీ మంచి చేసేది మాత్రం ఎడిక్ట్ కారు. మంచి సినిమాలు వెళ్ళినాయి. ఒక్కొక్క సినిమాలో హీరో ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, ఆర్మీ ఆఫీసర్గా, దాంతోపాటు కలెక్టర్గా, ఆయన దాంతోపాటు చాలా జాబ్స్ వేసుకుని ఆయన పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ కనిపిస్తారు. వాళ్ళందరూ యాక్టింగ్ చేస్తారు. మరి అవన్నీ తీసుకోవద్దా నువ్వు? అవన్నీ తీసుకొని ఆ విధంగా చేయవా? కలెక్టర్ కావా, పోలీసు కావా, ఆర్మీ ఆఫీసర్ కావా, బిజినెస్ చేయవా, జాబ్ చేయవా? సినిమాలు చూసే బ్యాడ్ హ్యాబిట్స్, గంజాయి స్మోకింగ్, మందు తాగడం, అమ్మాయిలను గెలకడం, బండ్ల మీద దింపడం, హీరోయిన్స్ అంటే అలా చూపించే అన్నీ చెడు సంబంధించి అన్నీ ఎడిక్ట్ చేసుకుంటావు, కానీ మైండ్లో దింపుకుంటావు, అవన్నీ ఫాలో అవుతావు. కానీ అందులో హీరో హీరోయిన్లు వాళ్ళు చేసే జాబ్స్ అనేటివి నువ్వెందుకు వేయలేవు? వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు అలాంటి జాబ్ చేస్తారు, అండ్ ఆ సినిమాలో యాక్టింగ్ చేయడం జరుగుతుంది. మరి దాన్ని ఎందుకు నువ్వు తీసుకుంటలేవు? దాన్ని తీసుకొని నువ్వెందుకు జాబ్ ప్రిపేర్ అవుతావు? ఎందుకు జాబ్ కొడతలేవు? ఎందుకు బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయినా కానీ మంచి దానికి మాత్రం ఎడిక్ట్ కాలేవు? అదే తప్పు. ప్రతి హీరో లావుగా, ఇంత బాగా అంటే బాగా లావుగా ఉన్న హీరోని చూస్తారా? ఆ లావుగా ఉన్న హీరోని కూడా ఏం చెప్తారు? డైరెక్టర్ ఏం చెప్తాడు? నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యు, రన్నింగ్, జిమ్కి వెళ్ళు చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఆ వ్యక్తిని అంటే ప్రేక్షకులందరికీ ఇష్టం, కానీ ఆ వ్యక్తి స్లిమ్గా కనబడితే మంచిగా ఉంటుంది అన్నట్టు డైరెక్టర్ చెప్తాడు. కాబట్టి ఆ హీరో సినిమా మనకి రిలీజ్ అయ్యే టైంలో సన్నమవుతాడు. ఎందుకవుతాడు? డైట్ పాటిస్తాడు, లిమిట్లో ఫుడ్ తింటాడు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాడు. మనకేం రోగం? మన పిజ్జాలు కావాలా, మనకి బర్గర్లు కావాలా, అడ్డమైన పంచాయతీలు, అడ్డమైన ఇవి కావాలా? సినిమాలో సంపుడు నరుక్కున్నాడు అవన్నీ చూస్తారు, కానీ మరి బయట నడుస్తాయి అవన్నీ? బయట అసలు చేస్తే తీసుకొని బొక్కలు ఎత్తారు. దానివల్ల లైఫ్ స్పాయిల్ అవుతాయి. సినిమాలో చూపించేటన్నీ రియాలిటీలో జరిగాయి. ఎందుకంటే సినిమాలో కొట్లాట, గూసులాట ఇవన్నీ అవి యాక్టింగ్. అది రియాలిటీలో మరి హీరోస్ ఎందుకు వేయరు? మరి కొట్లాటలు, లొల్లీలు అవన్నీ ఎందుకు చేసుకోరు? సినిమానే, రియాలిటీ. అర్థమవుతుందా? సో అలాంటి సినిమాలు చూసిన ప్రజలు మాత్రం లొల్లీలు, కక్షలు ఇవన్నీ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే ఆ సినిమా చూసిన నేను అది ఫాలో అవుతా అంటారు, కానీ అందులో చూపించే మంచి మాత్రం ఫాలో కారు, చెడు మాత్రం ఫాలో అవుతారు. ఎందుకంటే అంతే అది. సో మీరు ఫిట్గా ఉండాలంటే జిమ్ చేయాల్సిందే, బాడీ ఫిట్గా ఉంచుకోవాలి.
ఇప్పుడు మీకు కూడా హీరోస్ హీరోయిన్స్ ఇష్టం ఉంటారు, మీకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు చూపించే బ్యాడ్ థింగ్స్ అనేటివి ఎడిక్ట్ అవుతుంది, కానీ వాళ్ళు ఎట్లా ఫిట్ ఉన్నారు, వాళ్ళ బాడీని ఎట్లా మెయింటైన్ చేస్తారు, అండ్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళు ఎంత నాలెడ్జ్ తోటి ఆ స్టేజ్కి వచ్చారు, అండ్ వాళ్ళు ఇంగ్లీష్ ఎట్లా పర్ఫెక్ట్గా మాట్లాడుతారు, దాంతో వాళ్ళకి మల్టిపుల్ లాంగ్వేజ్ ఏ విధంగా మాట్లాడుతారు, అండ్ దాంతో వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉన్నది, ఇవి వద్దు మనకి. ఇవి వద్దు. మందు తాగాల, పోరిని గెలకాల, అందులో హీరో రేపు ఎత్తి ఈడ రేపు వేయాల, అండ్ దాంతోపాటు అందులో పోలీసు వాళ్ళ మీద హీరో కొడితే ఈడ అట్లని చెయ్యాల. ఆడ హీరో పోయి మందిని కొడితే ఈడ కూడా రోడ్ల పండు మందిని కొట్టాలి, లొల్లిలు చేయాలా, గూసలాడుకోవాలా, చంపుకోవాలా, నరుక్కోవాలా. ఇవి కావాలా? మంచి వద్దు, ఇవి కావాలా? అది చాలా సినిమాలలో హీరోస్ మంచి మంచి పాత్రల్లో యాక్టింగ్ చేయడం జరిగింది. అవద్దు మనకి. కానీ అడ్డమైన పంచాయతీల యొక్క అవే కావాలి. సినిమా హీరో ఇట్లా తాగిండు, మందు ఇట్లా తాగిండు, ఇట్లా నెత్తి మీద పోసుకొని తాగిండు, అది కావాలి. కానీ హీరో ఎంత కష్టపడి ఆ జాబ్ కొట్టిండు, అదద్దు. హీరో ఎంత డౌన్ స్టేజ్ నుంచి అంత బిజినెస్కి అంత టర్న్ ఓవర్ దింపి అంత స్టేజ్కి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టిరు, అవి వద్దు. ఇట్లా బీరు లేపి ఇట్లా తాగిండు, ఇట్లా సిగరెట్ పట్టిండు, ఇట్లా గంజాయి తీసుకున్నాడు, ఇవి కావాలి. అట్లా పోరిని గెలికిండు, అట్లా హీరోయిన్ రేపు వేసిండు, ఇవి కావాలి. కానీ పేరుకి వచ్చే పనులు మాత్రం వద్దు. ఇప్పుడు మీ లైఫ్ స్పాయిల్ అయితే మీ లైఫ్ స్పాయిల్ అయితే ఎవరు అడక తింటారు? నువ్వు అడక తింటావు. నీతోటి మీ అమ్మ నాన్నలకి యొక్క లైఫ్ ఎట్లా అవుతుంది కదా. నువ్వు పేరుకు రాకపోతే మీ అమ్మ నాన్నకి తిండోళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారా? నీకు పెట్టే స్టేజ్ ఉందా? పెట్టే దమ్ము ఉంటే పని చేసుకోవాలి. నువ్వు హీరోస్ కూడా హీరోయిన్స్ కూడా ఏమంటారు? మీ ఫ్యామిలీ ముఖ్యం, దాని తర్వాత మేము ముఖ్యం అంటారు. అది అవసరం లేదు మనకి. హీరోస్ కూడా హీరోయిన్స్ కూడా చాలా స్టేజ్లో లేపారు, మీ ఫ్యామిలీ ఫస్ట్, దాని తర్వాత మేము. అండ్ మీ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండుర్రి, అండ్ మీరు పని చేసుకొని సంపాదించుకొని ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకొని, అండ్ మా సినిమా వచ్చినప్పుడు వచ్చి మా సినిమా చూడి మాకు సపోర్ట్ ఉండుర్రి, మా కంటెంట్ వస్తే మంచిగా చూడుర్రి అని చెప్తారు. మనకేం కావాలా? ఫ్యామిలీ అవసరం లేదు, పని అవసరం లేదు, జాబ్ అవసరం లేదు, కెరియర్ అవసరం లేదు. జస్ట్ హీరో కోసం ఏడ కోసుకున్నామా, తలకే నరికేసుకున్నామా, ఏ రక్తం చేతి కోసుకున్నామా, రక్తం చింపినామా, గది కావాలా, గది. ఇప్పుడు మీకు ఇష్టమైన హీరోస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్గా ఉండుర్రి, తప్పులేదు. కానీ ఫ్యామిలీ ఫస్ట్, అమ్మ నాన్న ఫస్ట్. నిన్ను కనకపోతే మీ అమ్మ నాన్న, నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి సినిమాలు చూస్తుండేవా? పెద్ద ఓర్తు మా హీరో మా హీరోయిన్ అంట, కానీ మా అమ్మ మా నాన్నని ఏడన్నా చెప్పుకున్నా? మీ అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు, ఎలాంటి స్టేజ్ నుంచి వచ్చిరా? వాళ్ళకి మాత్రం సరైన ఫుడ్ పెట్టవు, వాళ్ళకి మీ అమ్మకి మంచి చీర కొనియవు, మంచి బంగారం వేయవు, మీ ఫాదర్కి మంచి బట్టలు కొనియవు, అండ్ మంచి చెప్పులు కొనియవు. మీ నాన్న చిన్నప్పుడు ఎన్నో తెచ్చిండు, నువ్వు మీ నాన్నకి అన్నీ తీసుకొస్తున్నావు లేదు, మీ మదర్కి అన్నీ తీసుకొస్తున్నావు లేదు. కానీ హీరో కోసం అప్పు చేసి ఫ్లెక్సీలు కట్టాలా, అప్పు చేసి పాలాభిషేకం చేయాలా? ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? మీ అమ్మకి, మీ అక్కకి, మీ చెల్లికి వాళ్ళని మంచిగా చూస్తున్నావా? లేదు. హీరోయిన్ కావాలా? ఏం లాభం? ఏమొచ్చే? పైసలు బొక్క కదా. అదే మీ అమ్మకి బంగారం చేపిస్తే ఎట్లుంటుంది? మీ అమ్మకి ఒక విలువ పెరుగుతుంది. నా కొడుకు చేయించని చెప్పుకుంటుంది. మీ నాన్నకి బంగారం చేయించి మెడల్ ఇయ్యు, బ్రాస్లెట్ చేయించు, మీ నాన్నకి మంచి బట్టలు కొనియు, ఒక బైక్ గిఫ్ట్ ఇయ్యు, మంచి చెప్పులు కొని, నా కొడుకు అని చెప్పుకుంటాడు. మీ అక్కగా మీ చెల్లెకి కానీ చెప్పి అది వేరంటే మా అన్న కొనిచ్చిండని, మా తమ్ముడు కొనిచ్చిందని చెప్పుకుంటారు. హీరోకి ఎత్తే ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా?
కొంచెం అన్న ఉండాలి, అర్థమవుతుందా? హీరోస్ హీరోయిన్స్ చూస్తున్నా కానీ వాళ్ళు ఎట్లా ఎదుగుతారు, ఎలాంటి స్టేజ్కి వచ్చారు, వాళ్ళు ఎట్లా డైట్ పాటిస్తారు, వాళ్ళు ఎట్లా బాడీ ఫిట్ ఉంచుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటారు, అవి అవసరం లేదు మనకి. వాళ్ళ హీరోయిన్ల కోసం మెడ కోసుకుంటారు, అది అవసరమా? సో ఫైనల్గా ఏంటంటే గిచ్చుడు సినిమాలు అనుకుంటా, అది నువ్వు పోనీ సినిమాలో పోయి యాక్టింగ్ చేస్తున్నావు అంటే అట్లా కూడా లేదు. యాక్టింగ్ అయితే డబ్బులు అన్నది అట్లా కూడా లేదు. సినిమాల కోసం అప్పేసి పోస్టర్లు అవన్నీ వేసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు చాలామంది. యూత్ అంతా నాశనం చేసుకుంటారు, అర్థమవుతుందా? మీ లైఫే బొక్క, ఏం లేదు. సినిమా అంటే ఇష్టం ఉండాలి, కానీ పని చేసుకుంటా, జాబ్ చేసుకుంటా, సంపాదించుకుంటా, అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటా, మీకు అక్క చెల్లి ఉంటే వాళ్ళని మంచిగా చూసుకుంటా, అప్పుడు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి సినిమా చూస్తున్నా అంటే ఏం కాదు. కానీ ఏం పని చేయకుండా అప్పు వేసి ఫ్లెక్సీలు కట్టి ఎప్పటికీ చెయ్యొద్దు. అప్లోడ్ వచ్చి నిన్నే గల్లబడతాడు. నేను హీరో కోసం ఖర్చు పెట్టినంటే నాకేం చేసేది అంటాడు. మీ ఇల్లుకి తాళం ఎత్తాడు, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇజ్జత్ ఇస్తాడు, అది. సో ఫైనల్గా ఏంటంటే హీరో హీరోయిన్స్ ఫ్యాన్స్గా ఉండుర్రి, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఆ ఫ్యామిలీ, అమ్మ నాన్న. వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు తీసుకొచ్చిన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసిరా. ఫస్ట్ జాబ్ తెచ్చుకో, లేకుంటే బిజినెస్లో అయినా సక్సెస్ అవ్వగా, అర్థమవుతుంది? ఫస్ట్ నువ్వు ఎదుగు ఒక స్టేజ్కి ఎదుగు. దాని తర్వాత అప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా, జీవితం సినిమా కాదు బాబు, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూస్తున్నావు అంతే. నీకు ఇప్పుడు అర్థం కాదు, నేను చెప్పినా అర్థం కాదు. సర్టెన్ ఏజ్ వచ్చినాక ఎవరికైనా అప్పుడు అర్థమవుతుంది. సో ఫైనల్గా నేను చెప్పింది కరెక్ట్ కదా, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. ఫ్యామిలీ ఫస్ట్, దాని తర్వాత హీరోయిన్స్. ఓకే, హీరోయిన్స్ తీసే సినిమాలు వాళ్ళ దగ్గర నుంచి మంచి గ్రాబ్ వేసుకొని, అంతేగాని చెడు కాదు. మంచి అంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారంటే మనం ఫిట్గా ఉండాలా, మంచి బాడీ మెయింటైన్ చేయాలా, దాంతోపాటు మంచి డైట్ పాటించాలా, అండ్ మంచిగా జాబ్ అని వేయాలి, మంచి బిజినెస్ అని ఏదైనా కూడా వేసుకోవాలి. ఫ్యామిలీ ఫస్ట్, అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలా. అది మనకు అన్నారు కాబట్టి మనం అన్నీ తీసుకొచ్చి పెట్టే బాధ్యత మనది. తండ్రి తిడతారు, తల్లి తిడతారు, కామన్, పర్లేదు. మంచిగా చూసుకునే బాధ్యత మనదే. వాళ్ళకి ఫుడ్ పెట్టే బాధ్యత కూడా మనదే. మనమే పెడతాం, బయట ఎవ్వరు పెట్టాడు, అర్థమవుతుందా? హీరోయిన్ వాళ్ళ మదర్ ఫాదర్ని వాళ్ళే చూసుకుంటారు, మీ మదర్ ఫాదర్ని కూడా మీరే చూసుకోవాలి, అంతే. అది